హలో అండి, నమస్తే. రీసెంట్గా కన్నడ యాక్టర్ కిచ్చ సుదీప్ నటించిన మ్యాక్స్ మూవీ మన తెలుగులో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా సేమ్ కార్తీక్ నటించిన ఖైదీ మూవీ రేంజ్లో ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. సేమ్ కాన్సెప్ట్, ఒక్క రోజులో జరిగే స్టోరీని మన ప్రేక్షకుల ముందుకు కిచ్చ సుదీప్ గారు తీసుకురావడం జరిగింది. కన్నడ ఇండస్ట్రీలో ఈ సినిమా ఓకే పర్లేదు అనిపించింది, కానీ మన తెలుగు వాళ్ళకి ఈ సినిమా ఏ మాత్రం నచ్చలేదు. సేమ్ మనం ఖైదీ సినిమా చూసినట్టే నాకు అనిపించింది. ఖైదీ రేంజ్లో ఈ సినిమా తీసిన మాస్ ఎలివేషన్స్ అన్నీ ఉన్నాయి, ట్విస్టులు చాలా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే పర్లేదు అనిపించింది. అయినా కానీ మనం చూసిన సినిమాలాగా మనం చాలా సినిమాలు చూసాం మనం తెలుగులో, అందువల్ల ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అంత బాగా నచ్చలేదు. నాకైతే యావరేజ్ అనిపించింది. ఒక రోజులో జరిగే ఇన్సిడెంట్ని, పోలీసులకి క్రిమినల్కు జరిగే స్టోరీని ఒక్క రోజులో చూపించడం జరిగింది. స్టేషన్లో క్రిమినల్స్ చనిపోవడం జరుగుతుంది. ఆ క్రిమినల్స్ చనిపోయిన దగ్గర నుంచి మంత్రి కొడుకులు చనిపోవడం జరుగుతుంది. అక్కడ నుంచి స్టోరీ అనేది ముందుకెళ్తుంది. వాళ్ళు ఎలాగైనా ఈ హత్య నుంచి తప్పించుకోవాలని, ఈ హత్యని డైవర్ట్ చేయడానికి ఎలాంటి ఈ స్టోరీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది, ఎలాంటి ట్విస్టులు ఇవ్వడం జరిగిందో ఈ సినిమాలో చూపించడం జరిగింది. సేమ్ ఖైదీ సినిమా చూసినట్టే నాకు అనిపించింది, కానీ ఖైదీ రేంజ్లో నాకైతే ఈ సినిమా లేదని అనిపించింది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా అంత బాగా నచ్చదు. కన్నడ ఇండస్ట్రీలో ఈ సినిమా ఓకే పర్లేదనిపించింది, నాకైతే ఓకే సో బెటర్ అనే అనిపించింది. ఒక్కసారి మాత్రం చూడవచ్చు. కిచ్చ సుదీప్ గారి యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. ఇందులో అతను మాస్ ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే పర్లేదు అనిపించింది. ఒక్కసారి మాత్రం చూడండి. ఈ సినిమాను చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకేనండి, మరో నెక్స్ట్ మూవీతో మేము ముందుకు రావడం జరుగుతుంది. ఓకేనండి, బాయ్.